గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారు కదా? సరే, బ్లాక్ చైన్ Web3 JS. ఏంటి బ్లాక్ చైన్ బాగా వినిపిస్తుంది మార్కెట్లో? టాప్ 10 టెక్నాలజీస్ ఇన్ ఇండియా లేకపోతే ఇన్ ద వరల్డ్ అని కొడితే బ్లాక్ చైన్ 1, 2, 3లో ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్. ఎందుకు బ్లాక్ చైన్ అంత ఫేమస్ అవుతుంది? బ్లాక్ చైన్ ఎందుకు ఇంత ఫేమస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో? జాబ్ జాబ్ రిలేటెడ్ ఎక్కువ జాబ్స్ బ్లాక్ చైన్ మీద ఎందుకు తీసుకుంటున్నారు? చాలా మంది తెలియదు యాక్చువల్గా. కానీ కొంతమంది బ్లాక్ చైన్ మీద ఎంఎస్ చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, తర్వాత బీటెక్లు చేస్తున్నారు, ఎంఎస్సీలు చేస్తున్నారు. బ్లాక్ చైన్ నేర్చుకోవడానికి అంత పెద్ద కష్టమైంది ఏం కాదు. సింపుల్ గానే ఉంటది. కాకపోతే జావా స్క్రిప్ట్ రావాలంతే. అసలు ఏంటి బ్లాక్ చైన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చైన్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఎందుకు ఈ ఫైనాన్షియల్ సెక్టార్ లో ఈ బ్లాక్ చైన్ ని ఇంత హై ఇన్వెస్ట్ చేస్తున్నారు బ్లాక్ చైన్ కోసం? అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. ఇప్పుడు నార్మల్ గా జనరల్ ట్రాన్సాక్షన్స్ చూసుకుందాం. ఒక యూస్ కేసు తీసుకుంటా చూడండి. ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏం చేస్తాడంటే తన మనీని, $1,000,000 మనీని తీసుకెళ్లి 4, 5 బ్యాంకుల్లో పెడతాడు. ఓకే, జస్ట్ నార్మల్ ట్రాన్సాక్షన్స్ చెప్తున్నా. ఒక ట్రాన్సాక్షన్స్ నార్మల్ 4, 5 బ్యాంకుల్లో పెడతాడు. ఓకే, 4, 5 బ్యాంకుల్లో ఈ డబ్బులు పెట్టినప్పుడు ఏమైందంటే, పెడతాడు బాగానే ఉందబ్బా. సరే, ఒక బ్యాంకు హ్యాక్ అయిపోయింది అనుకోండి. అన్ఫార్చునేట్లీ ఒక బ్యాంకు హ్యాక్ అయిపోయింది. ఒక బ్యాంకు హ్యాక్ అయిపోయింది, హ్యాకర్లు హ్యాక్ చేసేసారు. ఇంకో బ్యాంక్ ఏమో కాలిపోయింది, ఏదో ఫైర్ లో కాలిపోయింది. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. జరిగింది అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ఏమైంది? మొత్తం మనీ లాసే కదా. ఒక్క పర్సన్ గురించి మాట్లాడుతున్నా, అట్లా మిలియన్ పర్సన్స్ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంది? ట్రాన్సాక్షన్స్ పరిస్థితి ఏంది? దీనివల్ల ఏంటంటే ఆ పర్టికులర్ కంట్రీకి జీడిపి తగ్గిపోద్ది, ఆ డబ్బు అంతా కాలిపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి బ్లాక్ చైన్ వచ్చింది. ఈ బ్లాక్ చైన్ ఏంటంటే మీ ట్రాన్సాక్షన్స్ సేఫ్. ఎట్లా చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఒక చిన్న బ్యాంకులో ఇన్వెస్ట్ చేశాడు మనీ. ఓకే, తర్వాత ఇతరుని తీసుకెళ్లి బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్లి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళు తీసుకెళ్లి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళు తీసుకెళ్లి ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయో. నేను ఒక్క పర్సన్ గురించే మాట్లాడుతున్నా, ఒక పర్సన్ కాదు ఇది. మిలియన్ 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 ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఇట్లా మనీని తీసుకెళ్లి ఇట్లా పెట్టేసి, ప్రతిదీ ట్రాన్సాక్షనే కదా. ప్రతిదీ ట్రాన్సాక్షనే. ఒక పర్సన్ ట్రాన్సాక్షన్స్ ఈ లెవెల్లో జరుగుతాయి, ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏ లెవెల్లో జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఒక లెడ్జర్ ఒక లెడ్జర్ లో సేవ్ అవుతాయి. లెడ్జర్ అంటారు దాన్ని, లెడ్జర్ లో సేవ్ అవుతాయి. ఈ లెడ్జర్ ఏం చేస్తుంది? బ్లాక్ లో స్టోర్ అవుతుంది. ఈ లెడ్జర్ బ్లాక్ లో స్టోర్ అవుతుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి. ప్రతి ట్రాన్సాక్షన్ ఒక లెడ్జర్ లో స్టోర్ అయ్యి, ఆ లెడ్జర్ ఒక బ్లాక్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇది ఈ బ్లాక్ ఇక్కడ జరిగింది అనుకోండి, మళ్ళీ అదే బ్లాక్ ఇక్కడ, మళ్ళీ అదే బ్లాక్ ఇక్కడ. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ లింక్ అయిపోతాయి. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ లింక్ అయిపోతాయి. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ లింక్ అయిపోతాయి. ప్రతి ట్రాన్సాక్షన్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ లో లింక్ అయిపోతాయి. అండ్ ఏంటి ఈ బ్లాక్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ బ్లాక్స్ డి యాప్ ద్వారా జనరేట్ అవుతాయి. డి యాప్, డీసెంట్రలైజేషన్ అప్లికేషన్ అంటాం. ఓకే, డి యాప్, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, సెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. డి యాప్స్ అంటే ఏం లేదు, డీసెంట్రలైజేషన్ అప్లికేషన్స్ అన్నమాట. ఇవేంటంటే బేసికల్లీ హ్యాష్ అల్గారిథంతో బిల్డ్ అవుతాయి. హ్యాష్ అల్గారిథం. ఈ హ్యాష్ అల్గారిథం ఏంటంటే హై లెవెల్ సెక్యూరిటీ ఇస్తుంది. హై లెవెల్ సెక్యూరిటీ అన్నమాట. సో ఎన్క్రిప్షన్స్ ఎలా ఉంటాయి అంటే, హై లెవెల్లో హ్యాష్ అల్గారిథం ద్వారా ఎన్క్రిప్షన్స్ జరుగుతాయి. సో ఇది హ్యాకర్స్ కి ఇంపాసిబుల్ హ్యాక్ చేయడం. హ్యాకర్స్ కి ఇంపాసిబుల్ హ్యాక్ చేయడం. ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. ఒకవేళ సపోజ్ ఏదైనా ఒక బ్లాక్ హ్యాక్ అయినా కూడా ఇమ్మీడియట్ గా మిగతా బ్లాకుల్లో ఉన్న డేటా ఆ బ్లాక్ లోకి మళ్ళీ వచ్చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ప్రతి బ్లాక్ ఇంటర్లింక్ ఉంటుంది. ఈ ఇంటర్లింక్స్ వల్ల ఏంటంటే ఏ బ్లాక్ అయినా ప్రతి బ్లాక్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని స్టోర్ అయిపోతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ప్రతి కంపెనీ, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఫైనాన్షియల్ సెక్టర్ ఈ బ్లాక్ చైన్ లోకి మూవ్ అవుతున్నాయి. మన ఆర్గనైజేషన్ కూడా మనం బ్లాక్ చైన్ చేసుకుందాం, మనం కూడా డీసెంట్రలైజేషన్ అప్లికేషన్ చేసుకుందాం, మూవ్ అవుతున్నారు.
అందుకనే ఇప్పుడు దీనికి అంత పెద్ద డిమాండ్ పెరిగిపోయింది. అందుకనే అంత డిమాండ్ పెరిగిపోయింది. సో దానికోసం మనకి ఇక్కడ వెబ్3 JS అనే ఒక ప్రోగ్రామింగ్ ఉంది. ఈ వెబ్3 JS రావాలి ఫస్ట్ మీకంటే జావా స్క్రిప్ట్ రావాలప్పా. HTML CSS జావా స్క్రిప్ట్ కంపల్సరీ తెలియాలి. అది మనకి మోహన్స్ టెక్నాలజీస్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక 30 వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ HTML CSS ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే 30 వీడియోస్ ఉన్నాయి. ఓకే, మీరు చదువుకోండి. మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో ఆల్ వీడియోస్ ఉన్నాయి. జావా స్క్రిప్టింగ్ మొత్తం ఫ్రీ వీడియోస్ పెట్టేశాము. సో యూ కెన్ వాచ్ ఇట్. మీరేం లేదు, మోహన్స్ టెక్నాలజీస్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే జావా స్క్రిప్ట్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని చదువుకోండి ఫస్ట్. చదువుకున్న తర్వాత మన వెబ్సైట్కి రండి. మన వెబ్సైట్కి వస్తే mohanstechnologies.com లోకి వస్తే కోర్సెస్లోకి వెళ్ళి బ్లాక్ చైన్ వెబ్3 JS అని కొట్టండి. వెబ్3 JS అని కొడితే మీకు కోర్స్ కంటెంట్ అంతా విజిబిలిటీ ఉంటుంది. సో మీరు ఈ కోర్స్ కంటెంట్ అంతా చదువుకోండి ఒకసారి, ఏం కంటెంట్ చెప్తున్నారు వీళ్ళు అనేది. ఓకే, సో ఈ పర్టికులర్ కోర్సు హైలీ డిమాండింగ్ అండ్ ఓన్లీ రియల్ టైమ్ ఎక్స్పర్ట్సే మీకు టీచ్ చేస్తారు. హై ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్సే టీచ్ చేస్తారు. మీకు ఈజీగా జాబ్స్ వస్తాయప్ప, గ్యారంటీ జాబ్స్ వస్తాయి బ్లాక్ చైన్ వెబ్3 JS మీద. ఇక్కడ చూడండి, ఈ కంటెంట్ కూడా మోహన్స్ టెక్నాలజీస్లో ఆల్రెడీ కంటెంట్ అప్డేట్ అయింది. సో ఏ వీక్లో ఏం చెప్తున్నాం అనేది కంప్లీట్గా ఇక్కడ ఇచ్చేసాము. దీనికి జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే, మీరు ఒకసారి లింక్డ్ఇన్కి రండి. లింక్డ్ఇన్కి వస్తే హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, లింక్డ్ఇన్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. మరి ఎవరు అప్లై చేయట్లేదా? హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అలానే నౌకరీకి రండి. నౌకరీలో చూడండి బ్లాక్ చైన్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయో, వెబ్3 JS మీద. 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా జాబ్స్ ఉన్నాయి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా జాబ్స్ ఉన్నాయి. అంటే మనం ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి. వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1 year కూడా జాబ్స్ ఉన్నాయి. 1 year అడుగుతున్నాడు వాడు, ఎక్కువ అడగట్లా. జాబ్ డిస్క్రిప్షన్ కూడా చాలా నీట్గా ఇచ్చేసాడు. ఓకే, సో ఏం లేదు, మోహాన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. జావా స్క్రిప్ట్ వీడియోస్ అన్ని ఫ్రీగా ఉన్నాయి, మొత్తం చదువుకోండి. ప్లేలిస్ట్లో క్లిక్ చేయాలి ఫస్ట్. క్లిక్ చేసిన తర్వాత జావా స్క్రిప్ట్ UI డెవలప్మెంట్ అని కొట్టండి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ప్రీ UI. ఇవన్నీ నేర్చుకోండి ఫస్ట్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇక్కడ UI కూడా 20 వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాం ఆల్రెడీ. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత వెబ్3 JS నేర్చుకోండి. మీ కెరియర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా మనం ఇంకా అదే పాత పాత రోజుల్లో పాత చింతక పచ్చడిలాగా అదే టెక్నాలజీస్ కాకుండా ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏదైతే ఇప్పుడు హై డిమాండ్ టెక్నాలజీస్ ఉన్నాయో, లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, బ్లాక్ చైన్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఈ నాలుగే ఈ నాలుగే 4 పిల్లర్స్ అబ్బా ఇప్పుడు ఐటీకి మొత్తాన్ని నడిపిస్తున్నాయి. మళ్ళీ వీటన్నిటికి ఫుల్ స్టాక్ ఇంటిగ్రేట్ అవుతుంది, అది వేరే విషయం. ఫుల్ స్టాక్ అనేది కామన్ కామన్, ఎందుకంటే వెబ్ అప్లికేషన్ లేకుండా ఏది జరగదు కాబట్టి. సో మన దగ్గర ఆల్రెడీ ఫుల్ స్టాక్ మరన్, ఫుల్ స్టాక్ పైథాన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. అండ్ ఈ బ్లాక్ చైన్ కోర్సు మోహాన్స్ టెక్నాలజీస్లో ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాం. ఓకే, సరే. ఇది వెబ్3 JS యొక్క పేజ్, docs.web3.web3js.org. ఇక్కడ వెళ్తే మీకు సమ్ ఇంట్రడక్షన్ ఉంది కదా. వెబ్3 ఇస్ ద రోబస్ట్ ఫ్లెక్సిబుల్ కలెక్షన్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ టు క్రియేట్ ఈవీఎం కంపాటబుల్ బ్లాక్ చైన్స్, ఇథీరియం నోడ్స్. చెప్పాను కదా డి యాప్ అని చెప్పాను కదా, ఈ డి యాప్ అనేది కంపల్సరీగా కావాలి. ఇది నార్మల్గా ఫైనాన్షియల్ సెక్టార్. ఇది నార్మల్ ఫైనాన్షియల్ సెక్టార్లో బ్యాంక్ సర్వర్లు హ్యాక్ చేయొచ్చు, క్రాష్ అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, జీడిపి డౌన్ అయిపోతుంది కంట్రీకి. సో అదంతా రాకుండా ఉండటానికి ఫీచర్లు ఏంటంటే ఈ బ్లాక్ చైన్. ఇప్పుడు వీడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఒక పర్సన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈ బ్యాంక్లో, వీడికి తీసుకెళ్ళి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తాడు, వీడు తీసుకెళ్ళి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తాడు. ప్రతి ట్రాన్సాక్షన్ మీకు లెడ్జర్లో స్టోర్ అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పా మీకు, ఇక్కడ లెడ్జర్ అంటారు దీన్ని. లెడ్జర్ లెడ్జర్లో స్టోర్ అవుతాయి. ఈ లెడ్జర్స్ ప్రతి బ్లాక్లో స్టోర్ అవుతాయి. ఏ బ్లాక్ ఏ బ్లాక్ని కూడా హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ లేదు. వై బికాస్ ఆఫ్ వై బికాస్ ఆఫ్ ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ యాప్స్ అన్నమాట. హ్యాష్ అల్గారిథంతో డీసెంట్రలైజేషన్ చేసేసారు. ఇంకా నో హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ హ్యాక్ చేసిన, ఇందాక చెప్పాను కదా, ఒకవేళ హ్యాక్ చేసిన ఇమ్మీడియట్ గా నెక్స్ట్ బ్లాక్ యాక్టివేట్ అయిపోద్ది. నెక్స్ట్ బ్లాక్ యాక్టివేట్ అయిపోయి మళ్ళా బ్యాక్ పంపిస్తుంది మొత్తం ట్రాన్సాక్షన్స్ అని. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ బ్లాక్ చైన్ వెబ్3 JS. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరలో కాల్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే,
ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్స్కి కంపల్సరీగా రిప్లై ఇస్తాము, కెరియర్ గైడెన్స్ ఇస్తాము. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా సరే మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టండి. తర్వాత పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్స్ ఆర్ నీడ్ఫుల్, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన దగ్గర డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేకపోతే mohanstechnologies.com ఉంది కదా, ఇక్కడికి వచ్చి మీరు మీ ఫిల్ చేసిన డీటెయిల్స్ ఫిల్ చేసిన మేము ఇమీడియట్గా మీకు కాల్ చేస్తాం. బెటర్ ఏంటంటే కామెంట్ చేయండి, కాల్ చేయండి. ఓకేనా? సరే, గుడ్ బై.